పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా తప్పించడంతో వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు వర్మ. పార్టీ బలోపేతం కోసమే పనిచేశాను తప్పితే వ్యక్తిగతంగా కాదన్నారు. పార్టీ తనను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు వర్మ. ఒక్కడే పని చేయలేకపోతున్నారని పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు వర్మ. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలకు టీడీపీకి తెలుసన్నారా? ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే కూటమి ముందుకు వెళ్ళాలి. ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. వర్మేంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మేంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. ఆ 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడున్న పార్టీకి సపోర్ట్ చేయాలి. ఏ నిర్ణయం తీసుకుంటే పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై వేటు వేసింది అధిష్టానం. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వర్మను తప్పించింది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. కమిటీ నియామకంపై కసరత్తును ప్రారంభించింది పార్టీ అధిష్టానం. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనుంది టీడీపీ. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, కమిటీ వీలైనంత త్వరగా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా ఉంది టీడీపీ. పూర్తి డీటెయిల్స్. మొదటి నుంచి కూడా కొంత ఆందోళనకరమైన వివాదాస్పద పరిస్థితి కనిపిస్తుంది. వర్మ 2-3 సందర్భాల్లో ఎక్కువగా రియాక్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. మొన్న తాజాగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టలేదని వర్మ తీవ్రంగా అక్కడ వివాదం క్రియేట్ చేయడం, దీని మీద చంద్రబాబు సీరియస్ అవడం కూడా జరిగింది. ఫొటోస్ కోసం, ఫ్లెక్సీస్ కోసం రోడ్డు మీద పడి గొడవ పడకండి, పార్టీలు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అయితే పిఠాపురం ఇన్ఛార్జ్ గా వర్మను తప్పిస్తూ ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వర్మ పిఠాపురంలో మాట్లాడి కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. నాకు పార్టీ చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు, వర్క్ బడ్డీని కూడా కొద్దిగా ఎక్కువ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్ గా చర్యలు తీసుకోవడం కోసం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని వర్మ చెప్పారు. ఏదైనప్పటికీ కూడా జనసేన టీడీపీ వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో కొంత డిస్టర్బెన్స్ వాతావరణం వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా పదే చెప్తూ ఉన్నారు, మొహమాటాలకు తావు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా మేము రెడీగా ఉన్నామని. అందులో భాగంగానే ఫస్ట్ పిఠాపురం మీద యాక్షన్ మొదలైనట్టుగా సమాచారం. మరి కొత్త కమిటీ ఏర్పాటైన తర్వాత పిఠాపురం ఇన్ఛార్జ్ విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఫర్దర్ గా పిఠాపురంలో ఎవరిని ఇన్ఛార్జ్ గా పెడతారు, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి టీడీపీ చర్యలు ఏ రకంగా ఉండబోతాయి, క్షేత్రస్థాయిలో 2 పార్టీల మధ్య సమన్వయం ఏ రకంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అక్షయ. ఓకే ప్రసన్న. రైట్. పార్టీ తనను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుందని వర్మ అన్నారు. ఒకంత భావోద్వేగానికి కూడా లోనయ్యారు. రైట్. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై అసలు టీడీపీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకుంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్, ఇటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటారు? అక్షయ, పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న వర్మను తప్పిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా ఈ ఎపిసోడ్ జరుగుతుంది. వర్మకు, జనసేనకు
నియోజకవర్గంలో అసలు పడని సిచ్యువేషన్, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంపై టీడీపీ ముందు నుంచి కూడా అలర్ట్ అయింది. వర్మను పిలిపించి మాట్లాడింది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వెనక్కి తగ్గి ఉండాలి, జనసేనకు సంబంధించిన వాళ్ళకి పెత్తనం అప్పగించాలని వర్మకు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో వర్మ అగ్రెసివ్ గా వెళ్ళడం, మరొకవైపు తరచూ విభేదాలు రావడం, ఒకరిపై ఒకరు ఘర్షణ దిగడం, ఇష్యూస్ అన్నిటికి సంబంధించి ముందు నుంచి కూడా పార్టీ దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. అంటే ఇంపాక్ట్ అనేది పిఠాపురం జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ సంబంధించిన నియోజకవర్గంలో ఇంత రచ్చ జరుగుతుంటే దాని ఇంపాక్ట్ అనేది రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల మీద పడడం, అదేవిధంగా సోషల్ మీడియాలో టీడీపీ జనసేన నాయకుల మధ్య వార్ జరుగుతూ ఉండడంతో దీనికి సంబంధించి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా నియోజకవర్గానికి వర్మను దూరంగా పెట్టాలని పార్టీ భావించింది. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే గత వారంలో జరిగిన పార్టీ పదవుల విషయంలో వర్మకు ప్రయారిటీ ఇచ్చింది. అధికార ప్రతినిధిగా ఉన్న వర్మకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రయారిటీ ఇచ్చి అదేవిధంగా దీనికి సంబంధించి నియోజకవర్గానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా వర్మకు నిన్ననే ఈ విషయంపై ఒక స్పష్టత ఇచ్చింది. అసలు ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తుంది, గతంలో తాము చెప్పిన ఆదేశాలు అదేవిధంగా తమకు చెప్పిన కమిట్మెంట్ సంబంధించి ఎందుకు దాని పరిధి దాటి ప్రవర్తించారు, అదేవిధంగా నియోజకవర్గంలో మరింత రచ్చ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్మ ఉంటే వర్మతో పాటు వర్మ అనుచరులు అదేవిధంగా ఆయన వర్గం కూడా జనసేన నేతలకు సంబంధించి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్ళింది. దీనికి సంబంధించి ముందు నుంచి గత 2-3 సందర్భాల్లో కూడా స్వయంగా సీఎం అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా పిలిపించి మాట్లాడినప్పుడు కూడా నియోజకవర్గంలో పరిస్థితులు మార్పులు రాకపోవడం, వర్మ అంతకు మించి ఇప్పట్లాగే యథావిధిగా ఉండడంతో దానికి సంబంధించి విషయాలన్నింటికి పిఠాపురంలో కూటమి నేతల మధ్య వ్యవహారాన్ని చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని దూరంగా వర్మను ఉంచాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే వర్మను పార్టీ కోఆర్డినేటర్ గా పక్కకు తెప్పించింది. మరొక వైపు పార్టీకి సంబంధించిన 3 నేతలతో కమిటీ ఏర్పాటు చేయాలని పార్టీ భావించింది. దానికి అనుగుణంగా నా కమిటీకి సంబంధించిన నేతల మధ్య పార్టీ కార్యక్రమాలకు మాత్రమే ఆ కమిటీ పరిమితం అవుతుంది. నియోజకవర్గంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఆదేశాల మేరకే నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టత ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై వర్మ పార్టీ కార్యాలయానికి చివరిసారిగా వచ్చారు. అదేవిధంగా కార్యకర్తలకు అదేవిధంగా నేతలకు అసలు ఏం జరిగింది ఏంటి అని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత తనకు పార్టీ ఇచ్చిన పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా తనకు ముందు సంప్రదించిన తర్వాతే టీడీపీ నిర్ణయం తీసుకుంది. కానీ దానికి సంబంధించి పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్తూనే ఆయన పార్టీ కార్యాలయం నుంచి వదిలి వెళ్లిపోయిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి వర్మకు అదేవిధంగా జనసేన స్థానిక నేతలకు అదేవిధంగా 5 మెన్ కమిటీ ఉన్న జనసేనలో 5 మెన్ కమిటీ అంతా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఆ 5 మెన్ కమిటీకి వర్మకు చాలా గ్యాప్ వచ్చిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజ్ మీదే ఘర్షణకు దిగిన సిచ్యువేషన్. ఈ ఇష్యూస్ అన్నింటినీ వేరు చేసుకున్న పార్టీ ఖచ్చితంగా వర్మను నియోజకవర్గానికి దూరంగా ఉంచాలి, వేరే చోట వేరే విధంగా అకామిడేట్ చేస్తామని తనకు హామీ ఇచ్చారని వర్మ చెప్తున్నప్పుడు కూడా అది ఎప్పటికి జరుగుతుందనేది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి నేతల మధ్య ఒక ఐక్యత ఉండే విధంగా పార్టీ స్టాండ్ తీసుకుని దానికి కట్టుబడి వర్మ నియోజకవర్గానికి దూరంగా పెట్టింది. పార్టీ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేయడానికి మాత్రం 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం ఉంది. అక్షయ, సాయి సుధీర్, ఇప్పుడు ఇన్ఛార్జ్ మార్పు అంశం టీడీపీపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వర్మ కూడా గట్టిగానే ట్రై చేశారు, ఎలాగైనా పోటీలో ఉంటానని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించిన నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు దీనికి సంబంధించి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తూనే కానీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాదు, పార్టీ పట్లే వర్మ పనిచేశారు కాబట్టి ఈ విధంగా చేయాల్సి ఉంటుందని కాదు అని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే నేతలు ఎవరైనా కూడా వర్మతో పాటు వర్మ చుట్టూ ఉన్న వాళ్ళకే తిరిగి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ ఇంత అగ్రెసివ్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాదని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కానీ దీనికి సంబంధించి ఇప్పటికే వర్మకి ఒక క్లారిటీ పార్టీ పిలిపించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పిలిపించి మాట్లాడారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, గతంలో నారాయణ చేసిన కామెంట్స్ కూడా దీనికి సంబంధించి ఈ విధంగానే ఉన్నాయి. పిఠాపురంలో వర్మని 0 చేశాము, తప్పదు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని పార్టీ కోసం అదేవిధంగా కూటమి పొత్తు కోసం కొంతమంది త్యాగం చేయాల్సి వస్తుందని నారాయణ ఓపెన్ గానే చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించారు. పూర్తి స్థాయిలో దీనికి అనుగుణంగా ఖచ్చితంగా వర్మను పక్కకు తప్పించాలని నిర్ణయం తీసుకోవడం, అది ఆ విషయం ఆయనకు చెప్పడం, ఆయన అనుచరులకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వడంతో ప్రస్తుతానికైతే అనుచరులకు మాత్రం ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాదు అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్, అలాగే వర్మ ఒకంత భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఇప్పుడు వర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్మ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ స్థాయిలో దానికి అంత ప్రయారిటీ ఉండే అవకాశం ఉండదు. కానీ
తనకు వేరే పార్టీ ప్రస్తుతానికి వర్మకు సంబంధించి వేరే జిల్లాలో పార్టీ ఒక నియోజకవర్గానికి సంబంధించి కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగిస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతానికైతే జిల్లాలో మరో నియోజకవర్గం ఖాళీ లేని పరిస్థితి. మరొక జిల్లాలో, పక్క జిల్లాలో కావచ్చు, అదేవిధంగా వేరే చోట ఆయన సేవలు వేరే విధంగా ఉపయోగించుకునే స్థాయికి తన కమిట్మెంట్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మొత్తం మాట్లాడుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తన అభిప్రాయాలను తీసుకుని పార్టీ స్టాండ్ తీసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వర్మ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ నియోజకవర్గంలో గతంలో డిస్టర్బెన్స్ జరిగిన పరిస్థితులు, అదేవిధంగా దానికి సంబంధించి ఇటు రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం లేని పరిస్థితి. మరొకవైపు కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాత్రమే వర్మ ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేన నేతలతో వీడికి పంచుకునే పరిస్థితులు కనిపించాయి. దీనికి సంబంధించి కూడా అటువైపు నుంచి వైసీపీ నుంచి కౌంటర్లు రావడం, డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే పరిస్థితులు ఈ స్థాయిలో ఉన్నాయంటే మిగతా చోట్ల ఎలా ఉంది ఏంటని కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కౌంటర్ చేయడం, దీనికి సంబంధించి కూడా ఒక చెక్ పెట్టడానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మొత్తం కూటమి నేతల మధ్య ఒక ప్లేన్ వాతావరణం ఉండాలి, ఒక సామరస్య వాతావరణం ఉండాలని స్టాండ్ తీసుకుంది. దానికి అనుగుణంగానే నిన్న వర్మను వాళ్ళ అబ్బాయిని కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు పిలిపించి మాట్లాడారు. అసలు ఏ సందర్భంలో అక్కడి నుంచి తప్పించాల్సి వస్తుంది, అక్కడ ఉన్న సున్నితమైన అంశాలు, అదేవిధంగా పార్టీ నేతల మధ్య, కూటమి నేతల మధ్య సమన్వయం ఏ విధంగా అవడానికి పూర్తి స్థాయిలో తప్పించాల్సి ముందు. ఎందుకంటే ఒకవేళ ఈ ప్రకటన వచ్చిన తర్వాత వర్మకు సంబంధించిన అనుచరులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా రెస్పాండ్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే దీనికి సంబంధించి ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గానికి వర్మ దూరంగా ఉండాలి. దానికి సంబంధించి కూడా పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి సంప్రదింపులు కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి వర్మని పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే వర్మకు కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. మరొక ముగ్గురు నేతలతో సమన్వయం కోసం కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల సమన్వయం, అదేవిధంగా కోఆర్డినేట్ చేసుకోవడానికి సమన్వయం చేసుకునే పరిస్థితి విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో కూడా వర్మకు ఈ విధమైన సంబంధం లేదు. నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఒకవేళ ఇదే విధంగా పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య తరచు విభేదాలు కనుక బయటపడితే దాని ఇంపాక్ట్ అనేది మిగతా చోట్ల కూడా పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల మధ్య ఈ విధంగా ఉన్నట్లయితే దాని పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే పార్టీ ముఖ్య నేతలు చెక్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి. ఓకే సాయి సుధీర్.